నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్స్ సర్జరీ ప్రారంభించారు మంత్రి నారాయణ. శస్త్రచికిత్సలో వస్తున్న మార్పులు బట్టి నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్స్ సర్జరీ ప్రారంభించినట్టుగా చెప్పారు. పెద్ద నగరాలకు పరిమితమైన ఈ రోబోటిక్స్ తక్కువ కాలంలో నారాయణ వైద్యశాలలో ఏర్పాటు చేస్తున్న వైద్యులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే ఆర్థో రోబోట్ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రోబోటిక్స్ సర్జరీతో లాభాలున్నాయని, అవసరమైన వాళ్ళు ఈ రోబోటిక్స్ సర్జరీ ఉపయోగించుకోవాలని సూచించారు. లాభాపేక్ష పక్కన పెట్టి మెరుగైన వైద్యం అందుబాటులోకి తేవాలి అనే లక్ష్యంతో నారాయణ వైద్యశాల ముందుకు వెళుతోందని వెల్లడించారు నారాయణ. మెడికల్ కాలేజీలో ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ గారికి మరియు ప్రిన్సిపాల్ గారికి మరియు డాక్టర్లకి నాన్ టీచింగ్ అందరికి కూడా నేను నిజంగా అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి రోబోటిక్ని ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా అంటే ఈరోజు టెక్నాలజీ మారిపోతుంది, రోజు రోజుకి లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి, సర్జరీస్లో అనేకమైన మార్పులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీలో రోబోటిక్ సర్జరీ జనరల్ది అటు ఆర్థో రెండు చేయాలని నిర్ణయించి ఈరోజు జనరల్ది అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బహుశా మరొక 1 month 2 monthsలో ఆర్థోకి సంబంధించి కూడా స్టార్ట్ చేయడానికి నిర్ణయించి దాని మీద ముందుకు పోతున్నారు. అటు ఎవరైతే ఈరోజు మేనేజ్మెంట్ ఉండారో మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కేవలం పెద్ద నగరాల్లో చేస్తున్నటువంటి ఈ యొక్క రోబోటిక్ సర్జరీ సిస్టమ్ని ఈరోజు నెల్లూరు అనేది ఆల్మోస్ట్ 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్. ఈరోజు 7 lakhs పాపులేషన్ ఉండే టౌన్లో ఇంట్రడ్యూస్ చేశారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలా. దీనివల్ల ఈరోజు మెడ్పోర్ట్ అనే రోబోటిక్ దాన్ని